ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అనంగానే మనకు వినిపించే పేరు అమెరికా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తివంతమైన దేశం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలిటరీ బేస్‌లు, గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్‌లో 37%తో అమెరికా ప్రపంచంలో అందరికంటే ముందుంది. అమెరికా యొక్క సైనిక స్థావరాలు ప్రపంచమంతా వ్యాపించున్నాయి. బట్ ఒక్క మిలిటరీ ద్వారానే అమెరికా పవర్‌ఫుల్ అనుకుంటే పొరపాటే. నిజానికి అమెరికా ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా, రాజకీయ పరంగా ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికాకి వ్యతిరేకంగా ఏ పని చేయడానికైనా వేరే దేశాలు భయపడతాయి. ఆఖరికి రష్యాని కూడా అమెరికా శాంక్షన్స్‌తో అణిచివేయగలదు. ఇంత పవర్ అమెరికాకి ఉండటానికి జస్ట్ మిలిటరీ పవరే కారణం అనుకుంటే పొరపాటే. సూపర్ పవర్ అవ్వాలంటే ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్న దేశమే అమెరికా. బట్ అమెరికా ఎప్పటి నుండో ఒక సూపర్ పవర్ అనుకుంటే పొరపాటే. అమెరికా 20వ శతాబ్దం వరకు ఒక మామూలు దేశమే. బట్ 20వ శతాబ్దం వల్లే అమెరికా ఒక సూపర్ పవర్ అయింది. అసలు అమెరికా ఒక సూపర్ పవర్ ఎలా అయింది? అసలు సూపర్ పవర్ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సూపర్ పవర్. ఈ పదానికి అర్థం ప్రపంచంలో అన్నిటిని ప్రభావితం చేయగలిగే పవర్ ఉండటం. ఈ పవర్ ఉండాలంటే ఆ దేశాలకు స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. వాటిలో ముఖ్యమైనది మిలిటరీ పవర్. ఆ దేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో మిలిటరీ పవర్ ఉండాలి. ఏ ప్రాంతంలో అయినా వారి మిలిటరీ ఎలాంటి దాడులైనా చేయగలిగే పవర్ ఉండాలి. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అత్యంత అత్యాధునిక ఆయుధాలు అలాగే యుద్ధ సాంకేతికత కలిగి ఉండాలి. ఇక రెండవది ఎకనామిక్ స్ట్రెంగ్త్. సూపర్ పవర్‌కి ఒక స్ట్రాంగ్, స్టేబుల్ ఎకానమీ ఉండాలి. స్ట్రాంగ్ ఎకానమీ అంటే జీడీపీ అన్ని దేశాల కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఈ దేశాలలో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్, లో డెట్స్, అడ్వాన్స్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఎకానమీసే స్ట్రాంగ్ ఎకానమీస్. ఇక మూడవది ఇంటర్నేషనల్ ఇన్‌ఫ్లూయెన్స్. ఇతర దేశాలను ప్రభావితం చేయగలిగే పవర్ కలిగి ఉండాలి. ఈ ఇంటర్నేషనల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న దేశంతో చాలా దేశాలు మంచి టైస్ కలిగి ఉంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు వేరే దేశాలపై శాంక్షన్స్ విధించే పవర్ ఉండాలి. ఇక నాలుగవది పొలిటికల్ స్టెబిలిటీ. ఈ దేశాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక ఐదవది పాపులేషన్ అండ్ రిసోర్సెస్. ఈ దేశాలలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ టాలెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు, ఈ దేశాలలో న్యాచురల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆరవదిగా టెక్నాలజీ. ఈ దేశాలలో టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. ఏడవది నేషనలిజం. ఏ దేశం సూపర్ పవర్ అవ్వాలన్నా నేషనలిజం చాలా ఇంపార్టెంట్. చివరిగా జియోగ్రఫికల్ లొకేషన్. ఏ దేశాలకైతే యుద్ధాలు తక్కువగా జరుగుతాయో అవి సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చుట్టూ సముద్రాలున్న దేశాలకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవే సూపర్ పవర్ అవ్వాలంటే కావాల్సిన స్పెషల్ క్వాలిటీస్. వీటిలో చాలా క్వాలిటీస్ రష్యాకున్నా కానీ అన్ని క్వాలిటీస్ ఉన్న దేశం ఒకే ఒకటి, అదే అమెరికా. ప్రపంచం యొక్క అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ అమెరికానే ప్రపంచంలో సూపర్ పవర్. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. బట్ నిజానికి అమెరికా ఎప్పటి నుండో ఒక సూపర్ పవర్ కాదు. అసలు అమెరికా ఎలా సూపర్ పవర్ అయిందో తెలుసుకోవాలంటే కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. అమెరికా ఏర్పడినప్పుడు అమెరికా గ్లోబల్ పవర్ కాదు కదా! ప్రపంచంలో అసలు ఒక పవరే కాదు. ఏర్పడిన 70 ఏళ్ల వరకు అమెరికా భూభాగాన్ని పెంచుకునే పనిలోనే ఉంది. నార్త్ అమెరికన్ కాంటినెంట్‌లో అట్లాంటిక్ ఓషన్ నుండి పసిఫిక్ ఓషన్ వరకు అమెరికన్ టెరిటరీ ఎక్స్‌పాండ్ అయింది. ఈ ఎక్స్‌పాన్షన్‌లో చాలామంది నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ ఊచకోతకు కూడా గురయ్యారు. అలా యుద్ధాలు, గొడవలు అలాగే డబ్బుతో కొనడం ద్వారా నార్త్ అమెరికాలో అమెరికన్ టెరిటరీ ఇంక్రీజ్ అయింది. 19వ శతాబ్దం మొదట్లో అమెరికా నార్త్ అమెరికాని దాటి ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాలి అనే అంశం మీద అమెరికాలో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా అమెరికన్ సివిల్ వార్ తర్వాత ఈ డిబేట్ ఇంకా పెద్దదైంది. సివిల్ వార్ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం హెచ్. సీవర్డ్ అమెరికా ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాలని రష్యా దగ్గర నుండి అలాస్కాని కొన్నారు. అలాస్కా తర్వాత గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ అలాగే కరేబియన్‌లోని మిగిలిన ఐలాండ్స్‌ని కొనడానికి కూడా విలియం సీవర్డ్ ప్రయత్నించాడు. బట్ ఈ ప్రయత్నాలను యూఎస్ కాంగ్రెస్ బ్లాక్ చేసింది. ఎందుకంటే అప్పటికి చాలామంది అమెరికన్స్‌కి అమెరికా ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వటం ఇష్టం లేదు. బ్రిటన్ లాగా ఇంపీరియలిజం అమెరికా చేయటానికి వ్యతిరేకంగా చాలామంది ఓటేయడం వల్ల ఈ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అనవసరంగా అమెరికా ప్రపంచ రాజకీయాలలో దూరి నష్టపోతుందని భావించారు. దీంతో ఈ ఎక్స్‌పాన్షన్‌కి గ్లోబల్ పాలిటిక్స్‌లో అమెరికా దూరడానికి పూర్తిగా వ్యతిరేకించారు. అప్పటిదాకా అమెరికా మిగతా దేశాలలానే ఒక మామూలు దేశమే. బట్ 19వ శతాబ్దం అమెరికా చరిత్రనే మార్చేసింది. దానికి కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దీంతో ఒక్కసారిగా యూఎస్ ఎకానమీ విపరీతంగా గ్రో అయింది. దీంతో ఈ అమెరికన్ ఎకానమీని లీడ్ చేయాలంటే మరింత ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాలి. దీంతో ఎక్కువ పవర్స్ అన్నీ యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్‌కి కాన్సంట్రేట్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత ప్రెసిడెంట్స్ అపోజిషన్ ప్రాబ్లమ్ లేకుండా మరింత టెరిటరీని ఆక్రమించి అమెరికా యొక్క గ్రోయింగ్ ఎకానమీ పవర్‌ని, ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఇంకా ఎక్స్‌పాండ్ చేయడానికి ఈజీ అయింది. వీటిలో కీలకమైనది 1898లోని యుద్ధం. 1898లో విలియం మెకిన్లీ క్యూబా కోసం స్పెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టాడు. దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రెసిడెంట్ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అమెరికా స్పెయిన్ చేతిలో ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే అప్పట్లో అమెరికా అన్ని దేశాలని ఒక మామూలు దేశం. బట్ అమెరికా స్పానిష్ ఎంపైర్‌ని ఈజీగా ఓడించి ప్యూర్టోరికో, గుయామ్ అలాగే ఫిలిప్పైన్స్‌ని ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాతి సంవత్సరాలలో కింగ్డమ్ ఆఫ్ హవాయ్, వేక్ ఐలాండ్, అమెరికన్ సమోవాని కూడా యూఎస్ ఆక్రమించింది. మరికొన్ని సంవత్సరాల తర్వాత పెనామా కెనాల్ జోన్‌ని కూడా యూఎస్ స్వాధీనంలోకి తీసుకుంది. 20వ శతాబ్దంలో కూడా యూఎస్ ఎక్స్‌పాన్షన్ కొనసాగుతూనే ఉంది. 1916లో డొమినికన్ రిపబ్లిక్‌ని ఆక్యుపై చేయడానికి అమెరికా ట్రూప్స్‌ని కూడా పంపించింది. 1917లో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌ని పర్చేస్ చేసింది. ఈ ర్యాపిడ్ టెరిటరీ ఎక్స్‌పాన్షన్ వల్ల యూఎస్ అట్లాంటిక్ నుండి పసిఫిక్ దాకా ఎక్స్‌పాండ్ అయింది. దీంతో మ్యాప్‌లో యూఎస్ ఒక పెద్ద సూపర్ పవర్‌గా కనిపించింది. దీంతో అమెరికా ఈ గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని అమెరికా యొక్క వాణిజ్య అవసరాలకు, మిలిటరీ అవసరాలకు ఉపయోగించడం మొదలుపెట్టింది. దీంతో యూఎస్ టెరిటరీసే కాదు వేరే దేశాలలో కూడా ప్రో అమెరికన్ గవర్నమెంట్స్‌ని, పప్పెట్ గవర్నమెంట్స్‌ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో వేరే దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకురావడానికి ట్రై చేయడం మొదలుపెట్టింది. దీంతో యూఎస్ ఒక పెద్దన్న పాత్ర పోషించడం అప్పుడే మొదలుపెట్టింది. 1917లో యూఎస్ మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అయింది. అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం వల్లే మొదటి ప్రపంచ యుద్ధంలో అలైడ్ పవర్స్ నిలవగలిగింది. దీంతో మొదటి ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవ్వడం కీలకంగా మారింది. యుద్ధం ముగియడానికి కూడా అమెరికా ఎంటర్ అవ్వడం ఒక కారణమే. మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో పారిస్ పీస్ కాన్ఫరెన్స్‌కి యూఎస్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ కూడా అటెండ్ అయ్యారు. విల్సన్ అమెరికా యొక్క ఫారెన్ పాలిసీకి బాగా ఉపయోగపడే ఒక ఆర్గనైజేషన్‌ని స్థాపించడానికి ఈ మీటింగ్‌లో ప్రసంగించాడు. అదే లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ ఆర్గనైజేషన్ ప్రపంచమంతా పీస్ తీసుకురావడానికి, అలాగే దేశాల మధ్య సహకారం సరిగ్గా ఉండడానికి. దీంతో అమెరికన్ లీడర్స్ ప్రపంచం చెత్త అంతా నెత్తినేసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారో అర్థమవుతుంది. బట్ అమెరికా ప్రజలకు అదంతా ఇష్టం లేదు. అప్పటికి యూఎస్‌లో ఇంకా ఐసోలేషనిజమే ఎక్కువగా ఉంది. దీంతో వుడ్రో విల్సన్ ఆలోచనని సొంత ప్రజలే తిరస్కరించారు. దీంతో యూఎస్ కాంగ్రెస్‌లో అమెరికా లీగ్ ఆఫ్ నేషన్స్‌లో జాయిన్ అవ్వకుండా ఆపేసింది. ఆ తర్వాత గ్రేట్ డిప్రెషన్ వల్ల యూఎస్ మరింత ఐసోలేషనిజం పాటించింది. సొంత దేశం మీద ఫోకస్ పెట్టింది. జర్మనీలో నాజీ రైజ్ అప్పుడు కూడా యూఎస్ ఐసోలేషనిజమే పాటించింది. అంతేకాదు ఆఖరికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు కూడా యూఎస్ ఇదే కాన్సెప్ట్ పాటించింది. యూరోపియన్ కంట్రీస్ నాజీ జర్మనీ చేతుల్లో ఓడిపోతున్నా కూడా యూఎస్ యుద్ధంలోకి ఎంటర్ అవ్వలేదు. అటువైపు తొంగి చూడలేదు. పసిఫిక్ అలాగే అట్లాంటిక్ ఓషన్ చుట్టూ ఉండడంతో ఏ దేశం యూఎస్‌ని అటాక్ చేయలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఇదే జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధమే కాదు అమెరికా చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరగకుండా అమెరికాని ఈ సముద్రమే కాపాడింది. దీనివల్ల చాలా డబ్బు ఖర్చు యూఎస్‌కి తగ్గింది. రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో యూరోపియన్ కంట్రీస్‌కి వెపన్స్ కూడా అమ్మకుండా బిల్ పాస్ చేసింది యూఎస్ కాంగ్రెస్. బట్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల యూఎస్ ఈ బిల్‌ని వెనక్కి తీసుకొని బ్రిటన్, ఫ్రాన్స్‌కి ఆయుధాలు సప్లై చేసింది. యుద్ధానికి దూరంగా ఉండడం వల్ల అమెరికా లాభపడింది. అన్ని దేశాలు యుద్ధంలో నష్టపోతుంటే యూఎస్ ఎలాంటి నష్టం లేకుండా ఆయుధాలు అమ్మి బాగా ఎకానమీని పెంచుకుంది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం అమెరికాకి ఆర్థికంగా మరింత బలపడడానికి ఉపయోగపడింది. బట్ యుద్ధానికి ఇంత దూరంగా ఉన్నా యుద్ధంలోకి రాక తప్పలేదు. పసిఫిక్ ఓషన్‌లో టెన్షన్ వల్ల యూఎస్ అఫీషియల్‌గా రెండవ ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టింది. అసలు జపాన్ యూఎస్‌ని ఎందుకు యుద్ధంలోకి లాగిందో వేరే వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధమే అమెరికాని ఒక సూపర్ పవర్‌గా మార్చింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఆర్థికంగా ఎఫెక్ట్ అవ్వని ఏకైక దేశం యూఎస్. అంతేకాదు అటామిక్ వెపన్స్ కలిగిన ఏకైక దేశం యూఎస్. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి అప్పటిదాకా సూపర్ పవర్‌గా ఉన్న యూకే, ఫ్రాన్స్, జర్మనీ బదులు 2 కొత్త సూపర్ పవర్స్ ఏర్పడ్డాయి. అవే యునైటెడ్ స్టేట్స్ అలాగే సోవియట్ యూనియన్. ప్రపంచ యుద్ధం ముగియగానే అమెరికా యునైటెడ్ నేషన్స్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది. అమెరికా యొక్క ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రపంచం మొత్తం అమెరికా చేతుల్లో ఉండే విధంగా యునైటెడ్ నేషన్స్‌ని ఏర్పాటు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ రూజ్వెల్టే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్‌ని నడిపించి యునైటెడ్ నేషన్స్ అనే పేరుని కూడా పెట్టారు. లీగ్ ఆఫ్ నేషన్స్ క్రియేషన్ ఫెయిల్ అయినట్లు యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అవ్వలేదు. దాదాపు 46 దేశాలు మొదట్లోనే యూఎన్‌లో జాయిన్ అయ్యాయి. సూపర్ పవర్స్ మధ్యలో ఉన్న టెన్షన్స్ యుద్ధాల దాకా వెళ్లకుండా యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటయ్యాయి. యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ ద్వారా ఏర్పాటైన ఆర్గనైజేషన్స్ జస్ట్ ఇది ఒక్కటే కాదు. యుద్ధం తర్వాత మరికొన్ని ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్‌ని యూఎస్ స్థాపించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ని గ్రిప్‌లో పెట్టుకోవడానికి, అలాగే గ్రేట్ డిప్రెషన్ లాంటివి మళ్ళీ మళ్ళీ సంభవింపకుండా యునైటెడ్ స్టేట్స్ ద్వారా మరికొన్ని ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయ్యాయి. అవే వరల్డ్ బ్యాంక్ అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇండైరెక్ట్‌గా ఈ 2 ఆర్గనైజేషన్స్‌ని యూఎస్ఏ కంట్రోల్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వల్ల డాలర్ బాగా పాపులర్ అయింది. వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్ యూఎస్ డాలర్‌లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. డాలర్ రేట్‌లోనే కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేస్తాయి. దీంతో ఇంటర్నేషనల్‌గా యూఎస్ డాలర్ వాడకం పెరిగింది. దీంతో యూఎస్ డాలరే వరల్డ్‌లో మోస్ట్ ట్రేడెడ్ కరెన్సీ అయింది. దీంతో గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో యూఎస్‌దే కీలక పాత్ర అయింది. దీంతో యూఎస్ ఏ దేశం పైనైనా డాలర్స్‌లో ట్రాన్సాక్షన్స్ చేయకుండా బ్యాన్ విధించగలదు. వాటినే శాంక్షన్స్ అంటారు.
ఇంకో రకంగా చెప్పాలంటే ఈ 2 ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఏర్పాటు చేయడం వల్ల యూఎస్ సొంత విషయాలు కాకుండా ప్రపంచ విషయాలన్నీ నెత్తినేసుకోవడంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రపంచ విషయాల్లో పూర్తిగా కూరుకుపోయింది. ఒక పక్క అమెరికా ప్రపంచంలో ఇలా పెత్తనం చేయాలని ప్రయత్నిస్తుంటే అమెరికాకున్న అతిపెద్ద తలనొప్పి సోవియట్. సోవియట్ యూనియన్ ప్రపంచంలో రెండవ సూపర్ పవర్. దీంతో ఈ 2 దేశాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేశాను. అది కూడా చూడటానికి ట్రై చేయండి. ఒక పక్క అమెరికా గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్‌పై పట్టు కోసం ఫ్రీ మార్కెట్స్, క్యాపిటలిజం, డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంటే సోవియట్ కమ్యూనిజంని స్ప్రెడ్ చేస్తూ ఉంది. దీంతో యూఎస్ గ్లోబల్ ఇన్‌ఫ్లూయెన్స్‌కి ప్రమాదం ఏర్పడింది. దీంతో యూఎస్ కమ్యూనిజం స్ప్రెడ్ ఆపడానికి డైరెక్ట్‌గా రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల యుద్ధాలు, కొన్ని చోట్ల స్పైయింగ్, కొన్ని చోట్ల ప్రోపగండా ఇలా యూఎస్ గ్లోబల్ పాలిటిక్స్‌లో కూడా డీప్‌గా దూరిపోయింది. సోవియట్ నుండి కాపాడుకోవడానికి యూఎస్ అలాగే వెస్టర్న్ కంట్రీస్ కలిసి ఒక సెక్యూరిటీ యూనియన్‌ని ఏర్పాటు చేసుకున్నాయి. అదే నేటో. అమెరికా నేటో కోసం అలాగే వియత్నాం, కొరియాలో జరుగుతున్న యుద్ధాల కోసం మిలిటరీ స్పెండింగ్ కూడా బాగా పెంచింది. ప్రతి ప్రాంతంలో ఒక స్ట్రాటజిక్ అలైన్‌ని ఏర్పాటు చేసింది. ఉదాహరణకు ఇజ్రాయెల్. యూఎస్ ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిజం స్ప్రెడ్ ఆపటానికి డైరెక్ట్‌గానే రెబెల్ గ్రూప్స్‌కి ఫండింగ్ కూడా చేసింది. ఇలాంటి చాలా పనులు యూఎస్ చేసింది. అంతేకాదు చాలా దేశాలలో పప్పెట్ రెజిమ్స్‌ని కూడా ఏర్పాటు చేసింది. కోల్డ్ వార్ టైంలో దాదాపు ప్రపంచంలో జరిగిన అన్ని గొడవల్లో యూఎస్ దూరింది. దాదాపు 100 కాన్‌ఫ్లిక్ట్స్ ఇన్సిడెంట్స్‌లో యూఎస్ డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయింది. దీనివల్ల చాలా అలయన్సెస్, రిలేషన్స్ యూఎస్‌తో ఏర్పడ్డాయి. 1991లో కోల్డ్ వార్ ముగిసింది. కోల్డ్ వార్ టైంలో యుద్ధం వస్తుందేమో అని ముందే యూఎస్ మిలిటరీపై హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అంతేకాదు ఫారెన్ వార్స్, న్యూక్లియర్ వెపన్స్, పవర్‌ఫుల్ మిసైల్స్ వీటన్నిటిని సపోర్ట్ చేయడం కోసం మిలిటరీ స్పెండింగ్ బాగా పెంచారు. కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఈ హ్యూజ్ స్పెండింగ్‌ని తగ్గించకుండా మరింత పెంచారు. సోవియట్ యూనియన్ కొలాప్స్‌తో అమెరికానే ఏకైక సూపర్ పవర్‌గా మిగిలింది. దీంతో ఈ ఇన్‌ఫ్లూయెన్స్‌ని మరింత పెంచాలని బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా అడ్మినిస్ట్రేషన్స్ పనిచేశాయి. బిల్ క్లింటన్ యూఎస్ ప్రపంచంలో జరిగే ప్రతి ఈవెంట్‌లో ఇన్వాల్వ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు ప్రపంచ పరిస్థితులు ప్రభావితం చేయాలి, అలాగే ప్రపంచ పరిస్థితులను కంట్రోల్ చేయాలి అని చెప్పాడు. దీంతో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత యూఎస్ ప్రపంచంలో మరింత డీప్‌గా ఇన్వాల్వ్ అయింది. యూఎస్ ప్రెసిడెంట్స్ యొక్క ఫారెన్ పాలిసీసే అమెరికన్ ఎలక్షన్స్‌లో మేనిఫెస్టోస్ కూడా అయ్యాయి. గెలిచిన ప్రెసిడెంట్స్ కూడా సొంత సమస్యలు కాకుండా ఫారెన్ అఫైర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. అలా యూఎస్ ప్రపంచంలో పెత్తనం కోసం ప్రపంచ విషయాలన్నీ నెత్తినేసుకొని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచంలో మరింత ఇన్‌ఫ్లూయెన్స్ సాధించింది. అంతేకాదు అరబ్ కంట్రీస్‌తో సైతం యూఎస్ డీల్స్ చేసుకొని వారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఆ దేశాలలో పెద్ద పెద్ద యూఎస్ మిలిటరీ బేసెస్ ఉంటాయి. హ్యూజ్ స్పెండింగ్ అలాగే టెక్నాలజీ పరంగా ముందుండడంతో యూఎస్ మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలిటరీ బేస్‌లు ఉండడం వల్ల అమెరికా యొక్క మిలిటరీ పవర్ కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.